మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈరోజు ఒక అద్భుతమైన, మీ అందరికి తెలిసిందే, దీని ప్రయోజనాలు తెలుసు. దీన్ని తీసుకోవడం వల్ల ఎన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇమ్యూనిటీ పెరుగుతుంది, హెయిర్కి చాలా మంచిది, స్కిన్కి మంచిది, యాంటీ క్యాన్సరస్గా పనిచేస్తుంది, లంగ్ కెపాసిటీని పెంచుతుంది, అండ్ ఎన్నో రకాల అద్భుతమైన, అంటే మన సెల్ ఎనర్జీ రావడానికి, అండ్ ఒకటి కాదు కౌంట్లెస్ ప్రాబ్లమ్స్ మన బాడీలో రాకుండా కాపాడడానికి ఒక బెస్ట్ ఉసిరికాయ అండి. ఉసిరికాయ చాలా అద్భుతం అండి. చూడడానికి చూడండి ఎంత మంచిగా మృదువుగా మంచిగా ఉంటుందో. రెగ్యులర్గా ఉసిరికాయ తినే వాళ్ళకి స్కిన్ కూడా ఇంతే మృదువుగా ఉంటుంది, హెల్దీగా కూడా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది స్కిన్. చూసారా, మనం కొన్ని వెజిటబుల్స్ చూసిన వెంటనే మనము ఆ కైండ్ ఆఫ్ థింగ్ వచ్చేస్తుంది, ఫ్రెష్నెస్ వచ్చేస్తుంది. కొన్ని ఉసిరికాయలు తీస్తే అంత ఫ్రెష్నెస్ వస్తుంది అనమాట. నేను ప్రతిరోజు ఒక ఉసిరికాయ తినండి అంటుంటాను ప్రతి ఒక్కరికి. నేను హెయిర్ ఫాల్ అవుతుందా, హెయిర్ ఫాల్ అవడానికి మెయిన్ కారణం మన బాడీలో ఉన్నాయి అట్లా ఆల్మోస్ట్ ఐరన్ తగ్గిపోవడం వల్ల, కాల్షియం లేకపోవడం వల్ల, అమైనో యాసిడ్స్ తగ్గిపోవడం వల్ల, B12 తగ్గిపోవడం వల్ల, ఇవన్నీ మెయిన్ మన శరీరంలో నాట్ ఓన్లీ హెయిరే కాదు, ప్రతి సెల్ హెల్దీగా ఉండాలి. మన బాడీ అంతా సెల్ల సమూహం. ప్రతి సెల్ హెల్దీగా ఉండాలి, న్యూ సెల్స్ ఫామ్ అవ్వాలి, డెడ్ సెల్స్ ఎలిమినేట్ అవ్వాలి. వీటన్నీ బాగుండాలంటే మనకి ఏం కావాలి? ఇమ్యూనిటీ బాగుండాలి. ఇప్పుడు దగ్గు వచ్చింది, తుమ్ములు వస్తున్నాయి, జ్వరం వస్తుంది, ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ మన బాడీలో ఎందుకు వస్తున్నాయి? బరువు ఎందుకు పెరిగిపోతున్నాం? బీపీ ఎందుకు వస్తుంది? షుగర్ ఎందుకు పెరిగిపోతుంది? జుట్టు ఎందుకు రాలుతుంది? అంటే మనకి ఇమ్యూనిటీ బాగా డ్యామేజ్ అవ్వడం వల్ల. అంటే మనం తింటున్నామండి ఫుడ్. ఇప్పుడు మనం వండుతున్నాం, ఇంట్లో తెచ్చి ఫ్రెష్గా కడిగి వండుకొని తింటున్నాం. బట్ వండించే విధానం, పండించే విధానం మనం చూడలేదు. అది ఎక్కడెక్కడి నుంచో ట్రాన్స్పోర్ట్ అయ్యి మన దగ్గరికి వస్తుంది. మనం దాన్ని శుద్ధి చేసుకొని వండుకొని తింటాం బేసికలీ. సో శుద్ధి చేసుకొని వండుకొని తిన్నప్పుడు 80% మనకి బాడీ మనం క్లీన్ చేసుకొని వండుకొని తింటున్నాం కాబట్టి న్యూట్రిషన్ పర్ఫెక్ట్ ఉండొచ్చు. రిమైనింగ్ 20% ఎన్నో పెస్టిసైడ్స్ వేసి ఏదో రకరకాలుగా వండుతుంటారు, మనం పండిస్తుంటారు పంటలు. అందులో 20%, 10% మన బాడీలోకి వెళ్ళింది అనుకోండి, ఆ రికగ్నైజ్ అవ్వాలి. అంటే మనం తీసుకుంటున్న ఫుడ్లో గుడ్ ఉండొచ్చు, బ్యాడ్ ఉండొచ్చు. గుడ్ని రిసీవ్ చేసుకోవాలి బాడీని, బ్యాడ్ని ఎలిమినేట్ చేయాలి. అంటే మనం తీసుకుంటున్న ఇంత అన్నంలో కానీ, వెజిటబుల్ కర్రీలో కానీ, బయట ఫుడ్ కానీ, ఇంట్లో ఫుడ్ కానీ, వాట్ ఎవర్ మనం తింటున్నప్పుడు మన బాడీ ఏం చేస్తుంది? మంచి అంటే న్యూట్రిషన్ని, మంచి హెల్దీ దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. రిమైనింగ్ చెడుని రికగ్నైజ్ చేస్తుంది. యాంటీబాడీస్ అంటారు తెలుసా? ఇమ్యూనిటీ అంటే ఏంటి? మన బాడీలో ఉన్న చెత్తని రికగ్నైజ్ చేసి దాన్ని యూరిన్ ద్వారా కానీ, మోషన్ ద్వారా కానీ బయటకు ఎలిమినేట్ చేయాలి. అంత స్ట్రాంగ్ ఉండాలి. యాంటీబాడీస్ అంత స్ట్రాంగ్ ఉంటేనే ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ ఇమ్యూనిటీని బిల్డ్ చేసి హెల్తీగా ఉంచడానికి ఉసిరికాయ అద్భుతంగా పనిచేస్తుంది మనకి. చెడుని రికగ్నైజ్ చేసి, మన శరీరంలో మంచి చెడు రెండు ఉంటాయి, చెడుని రికగ్నైజ్ చేసి దాన్ని పోగొట్టేసేయాలి బాడీ ద్వారా, స్వెట్ రూపంలో కానీ, మోషన్ రూపంలో కానీ, యూరిన్ ద్వారా రూపంలో కానీ. అది ఎలిమినేట్ అయిపోతే మంచి మన బాడీలో ఉండిపోతుంది కానీ అది న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అయిపోయి మన శరీరంకి హెయిర్కి కావాల్సిన హెయిర్ న్యూట్రిషన్ వస్తుంది, బాడీకి కావాల్సిన బాడీ న్యూట్రిషన్ వస్తుంది, మోకాళ్ళ నొప్పులు వస్తుంది, మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తుంది. ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం మన బాడీలో మంచి గుడ్ థింగ్స్ ఉంటేనే, గుడ్ న్యూట్రిషన్ ఉంటేనే హెల్తీగా ఉంటుంది. ఆ రికగ్నైజ్ చేసి ఇమ్యూనిటీని బిల్డ్ చేయడానికి ఉసిరికాయ అద్భుతంగా పనిచేస్తుంది. నేను ప్రతి ఒక్కరు చెప్తుంటాను, పావు క్యారెట్, పావు యాపిల్, పావు బీట్రూట్, చిన్న ఉసిరికాయ ముక్కేసుకొని జ్యూస్ చేసుకొని ప్రతిరోజు తాగండి. 100% రాసిస్తే మీకు క్యాన్సర్ రాకుండా కూడా మన బాడీని కాపాడుకోవచ్చు. ఇది ఒకటే తాగితేనే కాదు, దీంతోపాటు ఇంకా హెల్దీ హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవాలి. రెగ్యులర్ యోగా చేయాలి, తొందర పడుకోవాలి, తొందర లెగాలి, గట్ క్లీన్గా ఉంచుకోవాలి. వీటన్నిటికీ చాలా ఇవన్నీ కరెక్ట్గా ఉంటే ఎప్పుడండి రాసి పెట్టుకోవచ్చు మనం. ఏ రకమైన కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ రావు. ఇవన్నీ బాగా చేస్తూ కూడా కొంతమంది ఓవర్ థింక్ చేస్తుంటారు. ఏదో అయిపోయింది అని ఓవర్గా ఆలోచిస్తూ, ఓవర్గా స్ట్రెస్ తీసుకుంటుంటారు. సో ఆ ఓవర్ థింకింగ్ని, ఇమ్యూనిటీని బిల్డ్ చేయడానికి రిచ్ కాల్షియం కలిగి ఉంది, అండ్ మెయిన్ ఇంపార్టెంట్ విటమిన్ C ఎక్కువగా ఉంది కాబట్టి ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా పనిచేసి హెయిర్ గ్రోత్ని పెంపొందించి అండ్ బాడీని హెల్తీగా ఉంచడానికి అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఉసిరికాయ. సో కాబట్టి ఉసిరికాయని ప్రతిరోజు తీసుకోవాలి, జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. నేను చాలామంది చెప్తుంటాను, ఉసిరికాయ పచ్చడి పెట్టుకొని తింటుంటారు. పచ్చడి కాకుండా దాన్ని ముక్కలుగా కట్ చేసి లైట్గా సాల్ట్ వేసేసి ఊరబెట్టేసేయండి. ప్రతిరోజు మరీ ఎక్కువ కాదు, సాల్ట్ ఇంత వేస్తూ ఉంటారు. అలా ఉసిరికాయలు మనం అసలు సాల్ట్ పడినా పర్లేదు, కట్ చేసుకొని పట్టేస్తే ఊరుతుంది మంచిగా. దాన్ని మనం ప్రతిరోజు అన్నం తింటున్నప్పుడు 2-3 ముక్కల్లా కలుపుకుంటున్నా కూడా చాలా మంచిది. అట్లీస్ట్ మనకు తెలుసు పాతకాల పద్ధతిలో ఉసిరికాయ కానీ, మామిడికాయలు కానీ దొరికినప్పుడు పచ్చళ్ళు పెట్టేసుకుంటూ ఉంటారు. కానీ అందులో ఇప్పుడు ఈ ట్రెండ్ ఎలా అయిపోయిందంటే రకరకాల మసాలాలు వేసి చేస్తున్నారు. అలా కాకుండా పాతకాలంలో పచ్చళ్ళు ఎలా పెట్టేవాళ్ళో అలా పెట్టుకొని హ్యాపీగా తినచ్చు. అండ్ స్పెషల్లీ ఎవరికైనా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అధికంగా ఉంటే ఓవర్గా ఆయిల్ వేసి, ఓవర్ సాల్ట్ వేసి, ఓవర్గా మిర్చి పౌడర్ వేసి ప్రిపేర్ చేసిన పచ్చళ్ళు దయచేసి తినకండి. మనం ఇంట్లో తురిమేసిన దాంట్లో కొద్దిగా నువ్వుల పౌడరు,
కొద్దిగా జీలకర్ర పౌడరు, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఊరబెట్టేసినా కూడా బాగుంటుంది. ఇది కూడా ఆ పచ్చడిలాగా చేసుకొని రైస్లో కలుపుకొని తినచ్చు, జ్యూస్లో ప్రిపేర్ చేసుకొని తాగొచ్చు. ఉసిరికాయని బాగా తురిమేసి ఇడ్లీ బ్యాటర్ ఉండి ఇడ్లీ చేస్తాం కదా, ఇడ్లీ బ్యాటర్లో క్యారెట్ని, సొరకాయని తురిమి, కొన్ని నువ్వులు, కొన్ని ఫ్లాక్స్ సీడ్స్, ఉసిరికాయ తురుములు వేసి బాగా కలిపేసి ఇడ్లీ చేయండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నేను ఇంకోటి చెప్తుంటాను, మెడ దగ్గర బ్లాక్గా ఉంటుంది చూడండి, మెడ దగ్గర బాగా బ్లాక్గా ఉండే వాళ్ళలో కొన్ని కాంప్లికేటెడ్ డయాబెటీస్ హై లెవెల్స్ ఉన్నా, థైరాయిడ్ హై లెవెల్లో ఉన్నా, అధిక బరువు ఉన్నా సరే మెడ దగ్గర బ్లాక్గా ఉంటుంది. నేను చెప్తాను, ఉసిరికాయని బాగా స్మాష్ చేసేసి జ్యూస్ చేసేసి ఆ జ్యూస్ని మంచిగా స్మూత్గా అప్లై చేసుకోండి. 5-10 మినిట్స్ తర్వాత వాష్ చేయండి, బ్లాక్నెస్ పోతుంది. అండర్ ఆర్మ్స్ బ్లాక్నెస్ కూడా పోతుంది. ఉసిరికాయ అంత అద్భుతం అండి. ఉసిరికాయ ఇమ్యూనిటీని పెంచి హెల్దీగా హార్ట్ని ఉంచి, లంగ్స్ని హెల్దీగా ఉంచి, బోన్స్ని హెల్దీగా ఉంచి, నర్వ్స్ని స్ట్రెంథనింగ్గా ఉంచి, అండ్ హెయిర్ని హెల్దీగా ఉంచుతుంది. అండ్ ఓవర్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అంటారు, యాసిడ్స్ బాగా తన్నేసి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అలాంటి వాళ్ళు లిమిట్గా తీసుకోండి, ప్రతిరోజు కాకుండా. సమస్య తగ్గించుకునేంత వరకు మనం సాత్వికమైన డైట్ తీసుకుంటూ స్లోగా సమస్య తగ్గింది కొద్దిగా మనం రెగ్యులర్గా తీసుకున్న ప్రాబ్లం లేదు. కానీ కొన్ని కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్లో అది కూడా అధికంగా తీసుకోవద్దు, అంతే. మితంగా తీసుకుంటే ప్రాబ్లం ఏం లేదు. సో ప్రతి ఒక్కరు ఉసిరికాయ హ్యాపీగా తీసుకోవచ్చు, హెయిర్ని హెల్దీగా ఉంచుకోవచ్చు, అన్ని అవయవాల్ని హెల్దీగా ఉంచుకోవచ్చు. మెయిన్ ఇమ్యూనిటీ పెరుగుతుందంటే అన్ని భాగాలు బాగానే ఉంటాయి. సో ఖచ్చితంగా ఉసిరికాయ తినండి. జ్యూస్ రూపంలో తీసుకోండి, ఇడ్లీ రూపంలో చేసుకోండి, పచ్చడి రూపంలో చేసుకోండి. రైస్ని కూడా కిచిడి చేస్తాం కదా, పెసరపప్పు కొద్దిగా, రైస్ కొద్ది ఘీ. సో మన ఉసిరికాయని బాగా తురిమి, ముల్లంగి కూడా చాలా మంచిది, ముల్లంగిని కూడా బాగా తురిమి మూత పెట్టండి. బాగా ఉడికిన తర్వాత రైస్లో మనం కర్రీలో కలుపుకొని తినండి, అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. పుల్లగా హెల్దీగా కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా ఇన్ని రకాల ప్రిపరేషన్స్ ఉన్నాయి, నాట్ ఓన్లీ ఉసిరికాయ పచ్చడి ఒకటే కాదు, ఇన్ని రకాలు చేసుకొని తీసుకోవచ్చు మనం. ఓకే, సో ఖచ్చితంగా హెల్దీగా తినండి, హ్యాపీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. సో ఖచ్చితంగా చేస్తారని నమ్ముతున్నాను. సో నమస్కారం.